కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఎన్ సురవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. కుక్క మృతికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం నమూనాలు సేకరించారు. విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలను తరలించారు. ల్యాబ్ నివేదికపైన ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా, విష ప్రయోగమా, నిజాలు తేలనున్నాయి. ఇక జ్ఞానేశ్వరి తండ్రితోటి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. గత 9 రోజులు బట్టి జ్ఞానేశ్వరి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు అయితే పోలీసులు అయితే ఇదికే పనులు అయితే ఉన్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడ మా పాపను మాకు అప్పచెప్పండి మహాప్రభు అంటూ తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఏదైతే జ్ఞానేశ్వరి పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్కకి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించి ఎన్ సోమవారం వెటనరీ హాస్పిటల్కి తరలించారు. ఎన్ సోమవారం నుంచి ఆ నమూనాలు స్వీకరించి ఆ నమూనాల్ని విశాఖ వన్ ల్యాబ్కి అయితే తరలింపు చేశారు. తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అది విష ప్రయోగం ద్వారా చచ్చిపోయిందా లేకపోతే మరి ఏ విధంగా కాను మరి ఎవరన్నా కుట్టి చంపేశారని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు అయితే దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మా పాప ఎప్పుడు వస్తుందా అని కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గత 9 రోజులు బట్టి కూడా మీ పాపను వ్యక్తి చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక పక్కన పోలీస్ సిబ్బంది, ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్, ఒక పక్కన అందరూ కూడా హనుమాన్ టీం కూడా వెతికి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం కూడా ఈ విషయం మీ విషయంలో సర్వ్ తీసుకుని మొత్తం బృందాలని వెతికి ఫ్రెండ్ ఉన్నారు. ఎలా చూస్తున్నారు అనుకున్నారు? చాలా స్పీడ్ గా చేస్తున్నారు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఇప్పటి వరకు కూడా ఈ కొండలన్నీ ఎతికేసారు, మీరు తిరగని ప్రాంతం కూడా మీరు తిరిగారు. గతంలో అమ్మాయి మిస్ అయిన 2-3 గంటల్లో మొత్తం తిరిగారు అంటున్నారు. ఈ కొండ ప్రాంతం అంతా జల్లెడు పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారం లేదు. అంటే ఇక్కడ ఉంటుందనుకుంటున్నారు మీరు? ఇక్కడే ఉంటాం, బయటకి ఏ క్లూ దొరకట్లేదు. అలాగే గొడవలు కూడా లేవు. ఎవరైనా వచ్చి తీసుకుపోతారు. నాకు ఫ్యామిలీ కానీ బయట గొడవలు కూడా లేవు. గతంలో మీరు ఏదో కారు విషయంలో ఏదో గొడవ పడతారని కొన్ని రూమర్లు అయితే చెక్కలు కొడుతుంది. అది ఎంతవరకు చూడొచ్చు? అది ఆ విధంగా ఆ కొండను కూడా చూడొచ్చు అంటారా? గొడవ అయిపోయిన తర్వాత స్టేషన్ ద్వారా కానీ సాల్వ్ చేసుకున్నాం. ఎవరి మనుషులు ఏమో తెలియదు. అయితే మీ మిస్సెస్ కూడా ఏదో నలుగురు మీదే కొంచెం అనుమానంగా ఉంది. ఆ నలుగురు తీసుకుపోతారని గతంలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ నలుగురు ఎవరంటారు? మేము తీసుకొచ్చాం వేరే ఒకరికి. అది ప్రతి పడవలకి తాకట్టు పెట్టేసాడు. ఏంటండి ఇది? కార్. ఓకే. అది తాకట్టు పెట్టేస్తే చిన్న ఇష్యూ జరిగింది. అట్టే నక్సల్ స్టేషన్ లో గొడవ సాల్వ్ అయింది. మాట్లాడి మాకు హ్యాండ్ ఓవర్ చేసి. అంటే ఇప్పటి వరకు కూడా 9 రోజుల పాటు కూడా ఎంక్వైరీ చేస్తారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు సీసీ ఫుటేజ్లో కానీ బయట ఎక్కడ కూడా అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేశారు. కేవలం కుక్క కూడా ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క సాయం కూడా డ్రోన్ సహాయంతో కూడా పెంపుడు కుక్కకి ఏదైతే ఆ ట్రాకర్ ఉందో ఆ ట్రాకర్ తగిలించి నిన్న వరకు వెళ్ళింది. నిన్న సాయంత్రం చనిపోయింది. ఇప్పుడు ఉన్న ఒక ఆధారం కూడా మిస్ అయిపోయింది కదా. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఈ అమ్మాయిని కనిపెట్టే ప్రయత్నం ఇంకో కోణం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆ కుక్క కూడా చనిపోవడం అదే అర్థం కావట్లేదు. డాగ్ ఏదో క్లూ ఇస్తుంది అని అనుకున్నప్పుడు నేను మధ్యాహ్నం అది కూడా సడన్ గా ఏ క్లూ అర్థం కావట్లేదు. అలాగని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నైట్ ఫాలో డ్యూటీ చేస్తారు. అయినా సరే క్లూ కూడా దొరుకుతుంది. అంటే పెంపుడు కుక్కకి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టం నిర్వహించాక అది వైజాగ్ ల్యాబ్ కు పంపించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నివేదిక మొత్తం సర్వత్రం కూడా దాని మీద ఉత్కట్ట నెలకొంది. అంటే ఎవరన్నా చంపేశారంటారా లేకపోతే ఈ కంగారులో తన మీద బెంగెట్టుకుని కూడా చనిపోయించాను? అది వచ్చేటప్పుడు కూడా మైండ్ వాట్సాప్ లో వచ్చింది. ఇంత ముందు ఎలా ఉండేది మీతో? ఇంతకుముందు చాలా క్లోజ్ గా ఉంది. ఆగమంటే ఆగింది, తల్లి అలా ఉండేది. మా పాప కూడా పాకెట్ లాగడం, దాని మీద పడుకోవడం, చెవులెట్ లాగడం, నేను తిని కూడా కుక్క పుట్టేది. అయినా సరే ఏమనేది ఇది మొత్తం మీద పాప తండ్రి అయితే గతంలో అయితే మాకు కారు విషయంలో అయితే సెటిల్మెంట్ అయిపోయింది. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటిగా ఉండదు. ఆ కోణంలో కూడా ఆ నలుగురి మీద కూడా అనుమానం వ్యక్తం చేయొచ్చు. అన్ని కోణాలు కూడా పోలీసులు వెతికే ప్రయత్నం చాలా స్పీడ్ గా పనిచేస్తారని చెప్పారు. అయితే ఈ రోజు ఏదైతే జ్ఞానేశ్వరి ఉందో ఆ జ్ఞానేశ్వరి పెంపుడు కుక్క పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించి ఆ నమూనాలు ఏదైతే అక్కడ సూరవరం గ్రామంలో అయితే ఆ పోస్ట్ మార్టం నివేదికని చెప్పడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం నివేదికని ఆ నమూనాలు స్వీకరించి ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ వర్ణ ల్యాబ్ కు పంపించి ఆ వర్ణ ల్యాబ్ నుంచి
సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక వచ్చినట్టే దాని మీద సర్వత ఉత్కటం నెలకొంది. ఎందుకంటే అది విష ప్రయోగం చేశారా, లేకపోతే ఎవరన్నా కొట్టి చంపేశారా, అన్ని కోణాల్లో ఫుడ్ పాయిజన్ ఏమన్నా జరిగిందని అన్ని కోణాల్లో కూడా అతను మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత 9 రోజులు బట్టి కూడా జ్ఞానేశ్వర్ కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్కనేమో ఎవరైనా కిడ్నాప్ చేశారని చూడొచ్చు. అయితే ఏదైతే నల్లకొండ ఉందో, నల్లకొండ అడవి కొండ మీద అయితే ఎన్డీఆర్ఎఫ్ హనుమాన్ టీం మొత్తం పోలీస్ సిబ్బంది కూడా ఈ నల్లకొండ మీద అయితే వెతికే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా కూడా వెతికే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలితం దక్కకపోవడంతో మొత్తం మీద పాపం ఉన్నట్ట లేనట్ట కూడా అయితే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్న అగ్రహారంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నాతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.